సిద్ధలక్ష్మి ఒక సంకల్పం మొదలైతే సంకల్పము కార్యము పూర్తయింది అన్న స్థితికి మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒక సభ నిర్వహించాలి అనుకున్నారనుకోండి, మొట్టమొదటి సంతోషం 3 రోజులు ఉపన్యాసాలు వస్తానన్నారు అని. కానీ తీరా మొదలెట్టిన తర్వాత ఆకాశం వంక చూస్తూ భయం, వాతావరణం వంక చూస్తూ భయం, చలి ఎక్కువగా ఉంటుందేమోనని భయం, ఎన్నో రకాల భయాలు. 3 రోజులు అయిపోయాక అబ్బా ఎంత బాగా జరిగిందో అన్న సంతోషం, అప్పుడు సిద్ధి పొందాం. ఈ సిద్ధి వరకు వెళ్ళి ఆఖరణ అమ్మయ్యా అని ఇలా గుండెల మీద చెయ్యేసుకుని తేలికగా ఊపిరి తీయాలంటే ఆ వెనక సంకల్ప బలాన్ని శక్తిని ఇవ్వగలిగిన తల్లి ఎవరో ఆమె ఆ లక్ష్మియే. అది మొదట లేకుండా అసలు ఎలా నడుస్తావు ముందుకి జీవితంలో? నేను డాక్టర్ అవ్వాలండి, మంచిదే సంకల్పం. డాక్టర్ అవ్వడానికి నువ్వు లేచింది ఎప్పుడు, చదివింది ఎప్పుడు అనుకుంటే అవుతావా? డాక్టర్ అవ్వడానికి కావలసిన క్రమశిక్షణ నీకుందా? నేను ఒక గొప్ప విద్వాంసుణ్ణి కావాలండి, నువ్వు చదివింది ఎప్పుడు, చదవగలవా? ఇది కార్యసాధనకు కావలసినటువంటి విభూతిని ఆ తల్లి అనుగ్రహించి సంకల్పము కార్యముగా పూర్తయినది అని నిలబెట్టడానికి కావలసిన విభూతిని అనుగ్రహించగలిగిన తల్లి సిద్ధలక్ష్మి. మోక్షలక్ష్మి. మోక్షలక్ష్మి అంటే సాధారణంగా మోక్షం ఎక్కడ చెప్తాం? చిట్ట చివర చెప్తాం, ధర్మార్థ కామ మోక్షములు అంటాం. మరి రెండో లక్ష్మి మోక్షలక్ష్మి ఎందుకయింది అంటే, మోక్షము అంటే విడుదల. విడుదల యందు ఏమవుతుందో తెలుసా? పరమానందం ఉంటుంది, అది ఈ లోపల నుంచి ఉబుకుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక గొప్ప విగ్రహం చెక్కాలనుకున్నాడు ఒక ఆయన, గజలక్ష్మిని చెక్కాలనుకున్నాడు. దానికి తగిన రాయి దొరకాలి, వెతకాలా? అది ఎటువంటి రాయి అయి ఉండాలి? పొడారిపోకూడదు, కొన్ని వందల సంవత్సరములు నీటిలో నానిపోయిన రాయి అయి ఉండాలి. అటువంటి రాయి వెతికి మోకులు కట్టి నీరు తగ్గిపోయినప్పుడు వెతికి పట్టి తీసుకొచ్చి ఒడ్డుకు లాగారు. లాగిన తర్వాత అది పెద్ద శిల. మీరు ఎప్పుడైనా చూశారో లేదో శిల్పం చెక్కేటప్పుడు రాయి రాయి అంతా ఎక్కి కూర్చుంటారు శిల్పులు. కూర్చుని రకరకాలైనటువంటి ఆ పరిమాణంలో ఉన్నటువంటి ఉలులు పెట్టి సుత్తులు పెట్టి కొడతారు, పెచ్చులు ఊడిపోవడం మొదలెడుతుంది. ఆఖరణ కళ్ళు చెక్కుతారు. చెక్కేటప్పుడు ప్రధాన శిల్పి కొబ్బరికాయ కొట్టి ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు. ఇప్పుడు అద్భుతమైనటువంటి గజలక్ష్మి మూర్తి వచ్చింది. ఇప్పుడు ఆ గజలక్ష్మి మూర్తి వచ్చేసి తీసుకెళ్ళి అధివాసాలు అయిపోయి, ధాన్యాధివాసం, శయ్యాధివాసం, పుష్పాధివాసం అన్నీ చేసేశారు, ప్రతిష్ఠ చేసేశారు, అమ్మవారికి బట్ట కట్టారు. ఇప్పుడు ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శిల్పి చూశాడు. అయ్యా మీరే కదా చెక్కారు, రండి మీకు ఇవాళ పంచల షాప్ పెడతాం అన్నారు. గుడికి వెళ్ళాడు, తాను ఆ శిల మీద ఎక్కి కూర్చుని చెక్కాడు. ఇప్పుడు ఇలా చూశాడు, ఇలా చూసి అబ్బా చాలు ఎంత బాగా వచ్చింది రామూర్తి అన్నాడు. సిద్ధలక్ష్మి కార్యం పూర్తయింది. ఇప్పుడు మీరు పిలిచి, ఏమయ్యా అంతా చాలా బాగా చెక్కావు కానీ కొంచెం జాగ్రత్తగా చూడు, ఈ కంటి చివర చిన్న కందిబద్దంత రాయి ఉబికి ఉండిపోయింది, ఒక్కసారి నిచ్చెన ఇస్తాం ఎక్కి కొట్టే ఉలితో అన్నారనుకోండి, చెంపలు వేసుకుని మహాపరాధం. ఆ తల్లికి అది అందమండి, తప్పు, అలా కొట్టకూడదు, ఎక్కడ కనపడుతోందండి అంటాడు. తప్ప కొట్టడి. అయిపోయింది, విడుదలైపోయాడు. విగ్రహం చెక్కడం నుంచి విడుదలైపోయాడు. మోక్షం అంటే విడుదల. ఇక దాన్ని ముట్టుకోడు, అది పూజకే తప్ప దాన్ని ఇక మళ్ళీ ఇంకా చేయడంలో ప్రక్రియ అన్న మాట ఉండదు. విడుదలైపోయాడు దాంట్లోంచి. విడుదలైపోయాడు అంటే ఇక దాన్ని గురించి మనసు ఆలోచిస్తే ఆనందము ఉద్భుతమవుతుంది తప్ప, ఎన్నాళ్ళు కష్టపడ్డాను రా, ఎంతమంది ఇన్ని పత్రికల్లో వస్తోంది దాని గురించి, ఇన్ని టీవీ ఛానల్స్ చూపిస్తున్నాయి, ఎంతమంది వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎలా చెక్కారు ఆ మూర్తిని ఎలా చెక్కారని. ఇప్పుడు విడుదలైపోయాడు, విడుదలైపోయి ఆనందం పొందుతున్నాడు. ఈ ఆనందం పొందాలంటే విడుదల కావాలి, అంటే ఇక దాని జోలికి వెళ్ళక్కర్లేదు. ఆ స్థితి నాకు కావాలి, నేను ఏ సంకల్పంతో మొదలుపెట్టినా ఆ స్థితికి ఎదగగలగాలి. అమ్మా నువ్వమ్మా చేయించావు, ఇలా నాతో ఎన్నో చేయించమ్మా అని నమస్కారం పెట్టి ఆనంద భాష్పాలతో వెళ్ళిపోవాలి. అది మోక్షలక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. జయలక్ష్మి అంటే ఈ సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి నీకు కావాలి అంటే జయలక్ష్మి ఒకటి కావాలి. ఏమిటి జయం? జయం ఎప్పుడు వస్తుంది? ఎదురొడ్డి నిలబడితే. ఎదురొడ్డి నిలబడిన వాడికి జయం అన్న మాట ఎక్కడుంది? ఎదురొడ్డి నిలబడినప్పుడు
క్లేశం కలుగుతుంది, ఓ కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని తట్టుకోవడానికి వ్యూహాన్ని నిర్మాణం చెయ్యాలి. నేను అంటున్న మాటలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసిమండి. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి కోట చుట్టూ శత్రు సైన్యం మోహరించింది. ఇంత శత్రు సైన్యం మోహరిస్తే ఈ శత్రు సైన్యాన్ని అంతటిని ఎలా ఎదుర్కోవడం? ముందు ఆలోచన రావాలి. ఇంకేమీ యుద్ధం చేస్తామండి, అయిపోయింది కోట, సొరంగాల్లోంచి పారిపోదాం ఎక్కడికో అక్కడికి, ఇంకా అయిపోయింది మన బతుకున్నారనుకోండి, ఇంకేమిటి? ఒకప్పుడు తల్లికోట యుద్ధం జరిగింది. తల్లికోట యుద్ధం జరిగితే నదికి యువతల వైపు రామరాయల వారి సైన్యం మోహరించింది, అవతల వైపు శత్రు సైన్యం మోహరించింది. అపజయం ఎరిగినటువంటి విజయనగర సామ్రాజ్యం ఇంత పెద్ద సైన్యం ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరు. కానీ శత్రువీరులు ఆలోచించారు, రామరాయల దగ్గర ఇంత శత్రు సైన్యం ఉంటే గెలవలేం, ఏం చెయ్యాలనుకున్నారు. రాత్రి యువతల సైన్యానికి తెలియకుండా 10 కాగడాల చప్పున వెలిగించి ఎద్దుబళ్ళకు కట్టి ఎద్దుబళ్ళనన్నింటినీ కూడా దిగువకు వదిలిపెట్టేశారు. కొన్ని వందల బళ్ళు కాగడాలు కట్టుకుని వెళ్ళిపోయి. అది ఎలా ఉందంటే ఎక్కడ ఎద్దుల్ని తోలుతున్న చప్పుడు చేయలేదు, ఎద్దు బళ్ళు నడిచి వెళ్ళిపోయి చీకట్లో అలవాటు వాడికి వెళ్ళిపోతాయి. మీరు ఇప్పటికీ పట్టణాల్లో సంతకొచ్చి ఎద్దుబండి వెళ్ళిపోతుంటే ఆ ఎద్దుబండి నడిపేవాడు నిద్రపోతూ ఉంటాడు, అది పల్లెటూరు వెళ్ళిపోతుంది. అలా ఎద్దుబళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. యువతల వైపు ఉన్న రామరాయల సైన్యం అనుకుంది కాగడాలు పట్టుకుని సైన్యం నదికి కిందకి వెడుతున్నారు, దిగువకి, అంటే అక్కడ దాటి ఇటు వస్తారన్నమాట. కాబట్టి అక్కడ మనం ఎదుర్కొనాలి, కాబట్టి సైన్యాన్ని అంతటి కిందకి నడిపించండి అన్నారు. వ్యూహంలో ఒక చిన్న పొరపాటు, సైన్యం కిందకి వెళ్ళిపోయింది, ఒక్క రామరాయలు పడుకుని ఉన్నాడు. రామరాయలు ఎక్కేటటువంటి ఏనుక్కి నల్లమంది ఎక్కువగా పెట్టేశారు, దానికి స్థిమితం తప్పిపోయింది. తెల్లవారేటప్పటికీ తన సైన్యం అంతా ఎద్దుబళ్ళ వంక చూస్తూ కిందకి వెళ్ళిపోయింది. సూర్యోదయం అయ్యేటప్పటికి ఎద్దుబళ్ళు, సైన్యం వెనక్కి వచ్చే అవకాశం లేదు. శత్రు సైన్యం దాటొచ్చి రామరాయల సైన్యాన్ని, రామరాయలు అరివీర భయంకరుడు, కానీ అప్పటికే ఏనుక్కి నల్లమంది ఎక్కువైపోయింది. అది రామరాయల్ని పట్టి కిందకి ఇచ్చేసి తొక్కేసింది. అయిపోయిందా? బుద్ధి యందు ఒక్క దోషం ఒక చారిత్రాత్మకమైనటువంటి సామ్రాజ్య పతనానికి కారణమైపోయింది. వెళ్ళిపోయింది విజయనగర సామ్రాజ్యం. 6 నెలలు దోచుకున్నారు దాని ఐశ్వర్యాన్ని. విజయనగర పతనం చదువుతుంటే గుండె అవిసిపోతుంది. జయలక్ష్మి, నీవు ఏ ఆలోచన చేస్తే కార్యాన్ని సాధించి విడుదల కాగలవో అటువంటి ఆలోచనను పరాకుతో నీకు ఇవ్వాలంటే ఉత్సాహంతో నీ మనసు నిలబడగలగాలి. ప్రతిబంధకాల వైపుకు లొంగకుండా స్వస్థతతో నిలబడగలగాలి. అలా నిలబడేటట్టు చేసి జయం ఇవ్వగలిగిన తల్లి జయలక్ష్మి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి. సరస్వతి ఒకరు, లక్ష్మి ఒకరు ఉండరు. మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే అందరూ ఒకటే. అందుకే సరస్వతి వేదం చెప్పిన లక్ష్మీ స్వరూపాల్లో ఒక స్వరూపం. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, అసలు నేను మాట్లాడాలి అంటే నాకు జ్ఞాపకం రావాలా? జ్ఞాపకం వచ్చింది మాట్లాడడానికి నాకు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఉండాలా? ప్రతిబంధకాన్ని తట్టుకునే శక్తి ఉండాలా? ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం కాకపోతే ఈ కార్యం పూర్తి చేశారన్న సంతోషంతో నేను ఎలా వెళ్ళను? సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి కలగాలంటే ఇప్పుడు నాకు సరస్వతి రూపంలో ఆవిడే అనుగ్రహిస్తోంది పక్కన కూర్చుని. ఇంతకన్నా ఉదాహరణ మీకు ఇంకేం కావాలి? ఆవిడ సరస్వతికే కాకుండా కేవలం లక్ష్మిగా కూర్చుంటానంటే నా ప్రసంగం అవుతుందా? సరస్వతి, అందుకే సరస్వతి వేరు లక్ష్మి వేరు కాదు. సరస్వతియే లక్ష్మి, నేను కాదు, వేదం చెప్తోంది. వేదం ప్రమాణం, శృతి ప్రమాణం. కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి అంటే ఉద్భుతమైన ఆనందమునకు శ్రీలక్ష్మి అని పేరు. చూడండి, ఇప్పుడు ఇదంతా అయిపోయి నేను ఇంటికి వెళ్ళిపోయి లాల్చీ ఇప్పేసి స్నానం చేయడానికి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా నా మనసులో ఏవో ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి దీని గురించి. కనీసం 1 గంట 2 గంటల సేపు ఇది చటుక్కున చల్లారిపోదు, అగ్ని నిధనమైనట్టు, పొయ్యి అర్పిన వేడిగా ఉన్నట్టు ఇంకా ఏవేవో ఆలోచనలు ఇంకా ఏవేవో వస్తుంటాయి. అయ్యో అది చెప్పలేదే అనేదో ఆలోచన వస్తుంది. రేపు చెప్తూ కానీ లేకపోతే ఊరుకో అని సముదాయించడానికే సమయం తీసుకుంటుంది. కాబట్టి శ్రీలక్ష్మి అంటే మనసులో ఉండేటటువంటి పరమ సంతోషాన్ని శ్రీలక్ష్మి అంటారు. అబ్బా, ఇవాళ తల్లి ఏం పలికించిందిరా, ఎంత ఆనందంగా అనిపించేది చెప్పినప్పుడు. అమ్మా నిజం కదమ్మా, ఒక వ్యక్తి జీవితం పండడం దీని మీద ఆధారపడింది కదమ్మా. అమ్మా
ఆ 6 రూపాలుగా నన్ను అనుగ్రహించమ్మా అని నేను పడుకుని నిద్రపోయే ముందు కూడా మళ్ళీ ఓసారి నమస్కారం చేయకుండా పడుకోగలనా? ఇది విన్న మీరు నమస్కారం చేసుకోకుండా పడుకోగలరా? సాధ్యమా? అది శ్రీలక్ష్మి అనుభవింపజేస్తుంది, మళ్ళీ 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 పొందాలన్న సంతోషాన్ని కల్పిస్తుంది. కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ. వర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే శ్రేష్టము అని. అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో దాన్ని వరలక్ష్మి అంటారు. ఇప్పుడు ఈ లక్ష్మీ స్వరూపాలు ఇవి. ఇప్పుడు నేను వేదం 6 చెప్పింది అని 6 చెప్పాను. అవి 6 అనుకుంటారా మీ ఇష్టం. కాదు అష్టలక్ష్మీ దేవాలయం 8 అనుకుంటారా మీ ఇష్టం. ఒక తల్లి పిల్లలతో వస్తోంది అనుకోండి, ఆమె లక్ష్మి కాదు. ఒక పిల్లవాడు ఒక పిల్లని చేపట్టాడు వివాహంలో. దేనికి చేపట్టాడు? ధర్మ ప్రజాపత్యర్థం, నా కామాన్ని ధర్మంతో ముడివేసి నా తేజస్సుని యందు నిక్షేపిస్తాను, నా వంశం నిలబడాలి, నాకు నీ వలన సంతానము కావాలి అని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు, తప్పకుండా మీకు 10 మంది సంతానాన్ని కనిస్తాను అని చెప్పి ఆమె అంది. వాళ్ళిద్దరి మనసుల్లో ఆ కోరికుంది. ఆమెకి మనసారా కోరికుంది ఆయన తన వలన తండ్రి కావాలి అని. ఆయనకి ఈమె వలన నేను ధర్మ సంతానాన్ని పొందాలి కోరికుంది. వాళ్ళిద్దరికీ ఉంటే సరిపోతుందా? ఆమె పిల్లలతో నడిచొస్తోంది అంటే ఆ రోజున వివాహంలో ఇంతమంది అక్షతలు వేసి చేసిన ఆశీర్వచనాలు నిజమయ్యాయి. లక్ష్మిగా నడుస్తోంది సంతానంతో. అప్పుడు సంతాన లక్ష్మిగా కూడా చేరిందిగా. అప్పుడు మీరు ఎంతమంది లక్ష్ములు అంటున్నారన్న దాంతో నాకు సంబంధం లేదు. ఎంతమంది అయినా లక్ష్ములే. ఆఖరికి కాయలతో ఉన్న మామిడి చెట్టు కూడా లక్ష్మి. మీరు పేరు పెట్టుకోగలిగితే. కాబట్టి ప్రధానంగా అనుగ్రహ శక్తులుగా ఎన్ని రకాలైన లక్ష్మీ కటాక్షాలు ఉన్నాయో అన్ని కటాక్షాలు శ్రేష్టత్వము చేత వరలక్ష్మి యందు అన్వయమైపోతాయి. అంటే చివరికి వరలక్ష్మిని చెప్తారు, మోక్షలక్ష్మిని చివరికి మధ్యలోకి తెస్తారు. ఎందుకంటే ఆ సంతోషం దగ్గరికి పూర్తి చెయ్యాలి కాబట్టి. లక్ష్మీ కటాక్షం చెప్పినప్పుడు మాత్రం సిద్ధలక్ష్మి పక్కకే మోక్షలక్ష్మి వచ్చింది. అది వేదం యొక్క హృదయం. అది నేను మీరు కాదు చెప్పింది, అది చెప్పింది పరమేశ్వరుడు. లక్ష్మీ కటాక్షము యొక్క తీరు ఎలా ఉండాలో, దాని చేత అందరూ ఎలా సంతోషపడాలో, ఆ క్రమాన్ని ఆవిడ ఎలా అనుగ్రహిస్తుందో చెప్పారు. అందుకే ఇప్పటికీ కూడా మన దేశంలో ఒక ఆచారం, మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, నేను చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు చెయ్యను. అలా చెయ్యకూడదు కూడా. నేను నా కూతురి పెళ్ళే, నేను కన్న కూతురే, నేను కష్టపడి పెంచిన కూతురే, నా కూతురు వివాహం చేస్తున్నాను అనుకోండి, ఏదో పేరుకి వ్రాయడం కాదు. అక్కడ పేరుకి వ్రాయడం కాదు. నేను ఒక సంబంధాన్ని నిశ్చయం చేసేటప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. మా గురువుగారి పాదాల దగ్గర కూర్చొని, గురువుగారు ఇదండి వాళ్ళ వంశం, వాళ్ళకి పిల్లనిద్దాం అనుకుంటున్నాను గురువుగారు, సంతోషంగా ఉంటుందిరా, ముందుకు వెళ్ళు అని మీరు అన్నారా, శుభం భూయాత్ అని మీ నోటితో అంటే ముందుకెడతా గురువుగారు అన్నాను అనుకోండి, మా గురువుగారు పక 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 అని విషయో రక్షతో, నీకేం పర్వాలేదురా నాయన ముందుకెళ్ళు, సంతోషంగా ఉంటుందిరా పిల్ల అనొక్క మాట అన్నారనుకోండి, చాలు అంగరక్ష. నాకు నా కూతురికి అంగరక్ష. అందుకని పెద్దలు నిర్ణయించినారుగాన పెద్దల సంకల్పం సిద్ధిగా నిలబడుతుంది. అది ఆ మాట నిలబడుతుంది, ఆ మాట పూర్తవుతుంది, వాళ్ళ నోటి వెంట వచ్చింది అవుతుంది. అందుకే సంకల్పము కార్యముగా మారడం వెనక, సంతోషము నిలబడము వెనక లక్ష్మీ కటాక్షం ఉంది. అందుకని సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఎప్పుడు ఏదో అమ్మ ఒక రోజో 2 రోజులో ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో కాదు, సర్వదా అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నాకు ఈ బుద్ధి నీ అనుగ్రహంగా నిలబడాలి. అది అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నిలబడిందనుకోండి, ఆయన చేపట్టిన కార్యం విఫలమైపోవడం అనేటటువంటి మాట ఉండదు. జయమే. ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏది చేయనివ్వండి, జయం. అందుకే ఇప్పటికీ ఓ మాట అంటుంటారు, శుభం జయం నాయన వెళ్ళిరా, శ్రీరామజయం శ్రీరామజయం. శ్రీరామకి కన్నడ దేశంలో మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి, అయ్యా నేను వెళ్ళొస్తానండి అన్నాను, శ్రీరామజయం శ్రీరామజయం అంటారు. శ్రీరామ చెప్పి జయం. ఏదైనా సరే ఒక కార్యం సంకల్పం మంచిది రావడం దగ్గర నుంచి సంకల్పం పూర్తవడం వరకు ఆవిడ అనుగ్రహం. ఇక్కడ మీరు ఒక మాట బాగా పట్టుకోవాలి. బాగుందండి, సంకల్పం రావడం గురించి చెప్పారుగా, మరి సంకల్పం మంచిది అయితే కదా ఇవన్నీ. మంచి సంకల్పం ఎలా వస్తుంది? ఆవిడ అనుగ్రహం ఉంటే వస్తుంది.
కీర్తి అని ఒక మాట, యశస్విని అని ఆవిడికి పేరు. అంటే ఆవిడ కీర్తినిస్తుంది. ఆవిడకున్న గొప్ప లక్షణం అది. ఆవిడ ఏమిటో తెలుసా? మీరు ఆవిడ్ని ఎంత స్తోత్రం చేస్తున్నారో దానికి ఆవిడ పొంగిపోదు. ఆవిడ మీరు కూడా స్తుతింపబడేటట్టు చేస్తుంది లోకంలో. మీరు మీ ఎదురుగుండా ఉన్నారా, మీ ఎదురుగుండా లేరాతో సంబంధం ఉండదు. తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికి 2 చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారు అనుకోండి. ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. లేకపోతే మహాత్మా గాంధీ గారికి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలి అనేటటువంటి తాపత్రయం ఎందుకు కలగాలి? ఆయనకు ఆ సంకల్పం కలగబట్టి కదూ జాతిపిత అనేటటువంటి కీర్తి వహించి మహానుభావుడు అలా ఉండిపోయారు. మహాత్మా అని పేరుకు ముందు చేర్చి గౌరవిస్తున్నాం. భీష్మాచార్యుల వారిని భీష్మ అని విడిచిపెట్టాం. ఆచార్య శబ్దం కలిపి భీష్మాచార్య. వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించినవాడు. అంటే ఒక మంచి సంకల్పం మనసులోంచి పుట్టాలి అంటే అసలు ఆ మనసుకి ఆలంబనం ఏమవుతోంది? మీరు నాకు ఒక కర్ర ఇచ్చారనుకోండి, నేను మీకు తేలిక ఉదాహరణ చెప్తున్నాను. కోటేశ్వరారు 1 గంట ఈ కర్ర పట్టు కూర్చోండి అన్నారు అనుకోండి. కర్రకుండే లక్షణం ఏమిటో తెలుసా? అది ఏ సన్యాసి చేతిలో సత్యదండం గురించి నేను చెప్పట్లా. నా బోటిగాడికి కర్ర ఇచ్చారనుకోండి మీరు, నేను ఆ కర్ర పట్టు కూర్చుని కాసేపు ఆగి ఏం చేస్తానంటే దాన్ని ఇలా 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 కొడతాను. ఆ తర్వాత ఏదో అలా పాకుతుంటే దాన్ని ఖచ్చితంగా కొట్టగలనా అని కొట్టి చూస్తాను. ఆ తర్వాత నా చేతిలో నేనే కొట్టుకుంటాను. ఎంత గట్టిగా కొడితే నిప్పెడుతోందో చూస్తాను. 1 గంట నా చేతిలో కర్ర ఉంటే ఎన్ని చెయ్యకూడని పనులు చేసి ఎంత పాపం మూట కట్టుకుంటాను. ఇంకా కాసేపు ఆగితే పడుకున్న కుక్క మీదకి కర్ర విసురుదాం అనిపిస్తుంది. కర్ర చేతిలో ఉంది కదా, అది పట్టుకుని అలా పెడుతున్నాను అనుకోండి, ఏ పిల్లాడో భయపడతాడు, ఎందుకు ఆయన కర్ర పట్టుకొస్తున్నారు కొడతారేమో అని. లేకపోతే పిచ్చాడా ఏమిటి అలా ఉన్నాడు, ఏం మీద పడతాడో అని అటుగా పేరంటానికి వెళ్ళవలసిన ఇల్లాలు వెళ్ళడం మానేస్తుంది. ఈ పాపాలన్నీ నా ఖాతాలో పడ్డాయా? 1 కర్ర చేతిలో పెడితే? 1 కర్ర చేతికి వస్తే సంకల్పాల్లో మార్పులు వచ్చాయి. అయినప్పుడు తెల్లవారి లేస్తే మనం ఏ విషయాలతో అనుసంధానం అవుతామో దాన్ని బట్టి మనసులో సంకల్పాలు వస్తాయంటే ఎందుకు కారణం కాకుండా పోతుంది? మీరు ఏది చూస్తుంటారో అటువంటి సంకల్పాలే వస్తాయి. మీరు ఏది వింటుంటారో అటువంటి సంకల్పాలు వస్తాయి. మీరు ఏది ఎప్పుడు ఆశ్రయించి ఉంటారో ఆ సంకల్పాలే వస్తాయి. 1 గంట సేపు ఒకడినొకడు భయంకరంగా కొట్టేసుకుని కింద పడిపోయినా కూడా వదలకుండా కొట్టేస్తున్నాడు అనుకోండి, అలా కొడుతున్న సందర్భం చూశాను అనుకోండి, ఆ తర్వాత అన్నం తింటున్నా కూడా నా మనసు వ్యగ్రతతో ఉంటుంది. అది చూశాను కదా. అదే నేను నేదునూరి కృష్ణమూర్తి గారి పాట వింటూ అన్నం తిన్నాను అనుకోండి, ఆ తిన్న కారణం చేత నా మనసు పరమ ప్రశాంతంగా ఉండి అన్నం తింటూ కూడా నాకు ఆ కీర్తనే వినపడుతూ ఉంటుంది. అది ఈశ్వరుడికి చేసిన యజ్ఞం అవుతుంది. నా ఇంద్రియములకు ఏది ఆలంబనం చేశానో దాన్ని బట్టి లోపల సంస్కారం ఏర్పడుతుంది. నేను చూడకూడంది చూస్తూ, వినకూడంది వింటూ, ముట్టుకోకూడంది ముట్టుకుంటూ, తినకూడంది తింటూ, ఇవన్నీ చేస్తూ మంచి సంకల్పం నా మనసులోంచి రావాలంటే ఎలా వస్తుంది? ఒక్కనాటికి రాదు. నిద్రగన్నేరు విత్తనాలు వేసాడు, నిద్రగన్నేరు చెట్లే వస్తాయి. మామిడి టెంకలు వేసాడు, మామిడి చెట్లే వస్తాయి. నువ్వు ఏ విషయంతో అనుసంధానమయ్యావో దానికి సంబంధించిన సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు రావాలి అంటే మంచి విషయాలతో అనుసంధానం అవ్వాలి. అంటే ఏదో ఒక మంచి వస్తువు పట్ల నీకు ఆకర్షణ కలగాలి. నేను ఎలాగైనా సంగీతం నేర్చుకోవాలండి అన్న ఉత్సాహం నీకు కలగాలి. ఎంత కష్టపడని 1 గంట సాధన చేయకుండా నువ్వు పడుకోలేవు. ఎందుకని అంటే ఆ సాధన చేసుకోవడంలో నీకు తృప్తి ఉంది. ఎంత కష్టపడని 1 గంట సేపు పూజ చేయకపోతే సంతోషం లేదు. మహానుభావుడు ఈ భూమి మీద నడయాడిన దైవంగా కీర్తింపబడిన మహాస్వామి రోజు 1 గంట పూజ చేసేవారు. 1 గంట పూజ అని పేరు. అందులో ఆయనకి సంతోషం ఉంది. దేని చేత మనస్సు అనుసంధానమవుతుందో అది సంకల్పం అవుతుంది. ఆ సంకల్పం నెరవేరేటట్టుగా కూడా ఆవిడే చేస్తుంది. ఇంట్లో
ఎన్ని తరాలకి కూడా సరిపడనంత కీర్తి సంపాదించగలిగిన వాడు ఒక్కడు పుడితే ఆ పేరు ఎంతకాలం నిలబడుతుందో అంతకాలం ఆ ఇంట్లో తరాల వాళ్ళందరూ ఊర్ధ్వలోకాలకు ఎడతారు. అటువంటి కీర్తిని తన బిడ్డలకు ఇవ్వడం ఆవిడ లక్షణం. అందుకే మీరు చూడండి, ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ కాదు కీర్తి పొందడం, ఆవిడ పాదములు పట్టుకున్న వాడిని లోకం కీర్తించేటట్టు చేస్తుంది. ఆవిడ కీర్తించేటట్టు చేసి అంతమంది కీర్తిస్తుంటే మురిసిపోతుంది. చూసావా నా బిడ్డడికి ఎంత పేరో, నా పాదాలు పట్టుకున్నాడు కదా, వాడికి ఎంత కీర్తో చూసావా అని తాను మురిసిపోతుంది. నన్నేమంటలేదు, వాళ్ళు ఇచ్చిన దాన్ని అందం. నా కాళ్ళు పట్టుకుని వాడు ఎంత వృద్ధిలోకి వచ్చాడో చూసావా, వాడిని ఎంతమంది నమస్కారం చేస్తున్నారో అని సంతోషిస్తాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తరువాత తాను పడినటువంటి కష్టాలకి తానే పశ్చాత్తాపాన్ని పొంది తిరిగి మళ్ళీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయించాడు. ఆయన సృష్టికర్త. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఏదైనా సమస్య ఏర్పడితే మొట్టమొదట అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఇదిగో మీరు ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. సృష్టికర్త అంటే ఈ లోకములను సృజించినటువంటి వాడు. అలాగే మన ఇంటికి కూడా ఓ పెద్ద ఉంటారు. ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ ఇంటి పెద్దని ఆశ్రయించి వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం ప్రవర్తించగలగాలి. అది గుణములను కలిగి ఉండుట అంటే వారి మాట మీద ఒక విశ్వాసం, వారి మాట మీద ఒక గౌరవాన్ని ఉంచడం, వారికి పెద్దరికాన్ని ఇవ్వడం. అంతేకాని వయస్సుని దృష్టిలో పెట్టుకుని కేవలం ఏదో యాంత్రికంగా ఒక నమస్కారం చేసి వారి మాట తిరస్కరించడం కాదు. వారు అనుభవంతో చెప్పినటువంటి మాటకి ఒక ప్రాధాన్యత ఇచ్చి పరిశీలించగలిగినటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని కలిగి ఉండేటటువంటి స్థితికి వినయము అని పేరు. అటువంటి స్థితిని పొందాలి. అందుకే బ్రహ్మగారిని వెళ్ళి అడుగుతారు. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించమన్నారు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేక సందర్భాలలో అసలు శ్రీ మహావిష్ణువు దర్శనమివ్వరు, ఆయన వాక్కు వినపడుతుందంతే. ఈ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు. పోగొట్టుకున్నటువంటి లక్ష్మిని తిరిగి పొందాలి అంటే క్షీరసాగర మథనం చెయ్యాలి. ఆ క్షీరసాగర మథనం చెయ్యాలి అంటే దానికి కొన్ని సంభారములు కావాలి. ఆ పాల సముద్రంలోకి పట్టుకెళ్ళి అనేకమైనటువంటి లతలు, ఓషధులు మొదలైనటువంటి వాటిని నింపాలి. తర్వాత మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోవాలి. వాసుకుని తీసుకొచ్చి తాడుగా చుట్టాలి. ఈ ప్రక్రియలో నేను మీకు సహాయపడతాను. ఈశ్వరుడి యొక్క సహాయం లేకుండా అసలు ఏ కార్యమూ నెరవేరదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి కేవలము తన యొక్క సమర్థత చేత తాను ఒక కార్యాన్ని చాలా కష్టపడి నిర్వహిస్తే ఫలితం వచ్చేస్తుంది అనేటటువంటి మాటకి సనాతన ధర్మంలో ప్రామాణికత లేదు. అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా ఒక మాట చెప్తుంది. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది. పురుషకారమునకు దైవము యొక్క సహాయము తోడు కావాలి. నేను నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. 99 పాళ్ల నా ప్రయత్నానికి ఒక్క పాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రాకపోతే ఆ కార్యము నెరవేరదు. అందుకే భగవద్భక్తి అనేటటువంటి మాటకి అంత విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఆయన మీద భారం ఉంచి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి సమర్థతని నాకు ఇవ్వడంతో పాటుగా అది ఫలవంతమయ్యేటట్టుగా చెయ్యగలిగిన శక్తి నీ చేతులలో ఉంది అని నమ్మి ఈశ్వరుడికి నమస్కరించడం పరిపూర్ణమైనటువంటి భక్తి. అందుకే మీకు నేను తోడుగా ఉంటాను అన్నారు శ్రీ మహావిష్ణువు. అందుకే క్షీరసాగర మథనంలో ఎప్పుడెప్పుడు వైక్లభ్యములు ఏర్పడతాయో అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆదుకుంటారు. ఒకప్పుడు ఆ మందర పర్వతం పాలసముద్రంలోకి దిగిపోతోంది. ఆదికూర్మ వచ్చి ఆదికూర్మమై వచ్చి నిలబడ్డారు.
తీరా అమృతోత్పాదనమైన తరువాత అమృతాన్ని రాక్షసులు పొందబోయారు. మోహినీ స్వరూపంలో వచ్చి దేవతలకు అందేటట్టు చేశారు. మనం ఈశ్వరుణ్ణి నమ్మి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తే ఆ ప్రయత్నంలో మన చేయి దాటి జరిగేటటువంటి పరిణామాలని ఈశ్వరుడు దిద్దుతాడు, దిద్ది దాన్ని ఫలవంతం చేస్తాడు. అందుకే వారు ఆ స్వామి చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసంతో క్షీరసాగర మథనాన్ని ప్రారంభం చేశారు. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చెప్పెడిదేమున్నది అజుని చెవులు చిందరగునియన్ అన్నారు. ఆ మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి దించి వాసుకుని చుట్టి ఆ క్షీరసాగర మథనం చేస్తుంటే వచ్చినటువంటి చప్పుట్ట ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి సమాధి స్థితిలో ఉండి సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి చెవులు కూడా గింగురుమన్నాయిట. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగునియన్. బ్రహ్మాండమంతా కూడా చర్ చస్ అనేటటువంటి చప్పుళ్లతో నిండిపోయింది. మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు పుచ్చుకున్నాడు. హాలాహలం తర్వాత ఒక్కొక్కటి దివ్యమైనటువంటి వస్తువులు ఉత్పాదనమయ్యాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. అలా ఆ క్షీరసాగర మథనం జరుగుతుండగా అకస్మాత్తుగా అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించేటటువంటి స్థితిలో ఆ తల్లి లోకములనన్నిటినీ కూడా అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి తల్లి కదూ. అందుకని అసలు ఆవిడ క్షీరసాగరంలోంచి పైకి పద్మంలోంచి ఆవిర్భవిస్తుంటే ఆవిడ పైకి వస్తున్నప్పుడే తల దగ్గర నుంచి కదు కనపడుతుంది. పాలసముద్రంలోంచి పైకి వస్తోంది అంటే మనకి లలితాదేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఎలా అయితే తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్తారో అలాగే లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలోంచి పైకి తేలినప్పుడు తల దగ్గర నుంచి ఆ పద్మములో కూర్చున్నటువంటి తల్లి యొక్క పాదముల వరకు దర్శనం. అందులో అసలు ఆవిడ పైకి వస్తుంటేనే ఎంత వైభవంగా తల్లి పైకొచ్చింది అంటే తొలకారు మెరుగుకైవడి. ఆ తొలకరి ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ఆకాశంలో వచ్చేటటువంటి మెరుపు సౌదామిని అంటాం. ఆ సౌదామిని ఆ మెరుపు మొట్టమొదట వస్తుంది, కంటిని ఆకర్షిస్తుంది. మెరుపుకుండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అది ఎక్కడ ఉండనివ్వండి తళుక్కుమని మెరిస్తే కంటికి ఆ మెరుపు తగిలి ఒక్కసారి అందరూ దాని వంక చూస్తారు. లక్ష్మీదేవి వంక చూడడం కూడా అలాగే ఉంటుంది. లోకమంతా ఆమె కటాక్షం కోసం. అందుకే తొలకారు మెరుగుకైవడి తలతలమని మేమి మెరయ ధగధగమనుచున్. ఆ తల్లి చూపుల కలుములనీనుచు. అలాగే చెలువంబులు మొదట పుట్ట మొదటి టెంకి సిరి పుట్టెన్రుపా అంటారు పోతన గారు భాగవతంలో క్షీరసాగర మథనఘట్టాన్ని వర్ణిస్తూ. తలతలమని మేని మెరయ ధగధగమనుచున్ అంతా కూడా కాంతులే చెప్తారు. దీంట్లో మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎక్కడ చెప్పినా సరే మెరుపు తీగతో చెప్తారు. ఎందుకని మెరుపు తీగతో చెప్తారు అంటే అన్నిటిలోకి తొందరగా కంటిని ఆకర్షించేది ఏది అంటే మెరుపు. చీకటిగా ఉందనుకోండి, చీకట్లో సౌదామిని విద్యుల్లత ఒక మెరుపు మెరిసిందనుకోండి మబ్బు మీద, ఆ మెరుపు మెరవగానే ఎటువైపు నుంచి ఆ మెరుపు మెరిసిందో అటువైపుకి ఆ కాంతి కంటిని లాగుతుంది. ఆవిడ కూడా ఒక మెరుపు తీగలా ఉంటుంది. ఆ మెరుపు తీగ ఒక్కసారి అలా తటిల్లత వెలిగిందనుకోండి లోకమంతా కూడా వెలుగులో కనపడుతుంది. లక్ష్మీదేవి లోకముల వంక చూసేటటువంటి స్థితి అలా ఉంటుంది. ఆవిడ కన్ను విప్పి ఒక్కసారి చూసిందనుకోండి ఆ చూపుల చేత లోకములన్నీ బ్రతుకుతాయి, చైతన్యాన్ని నింపుకుంటాయి. అంతటి గొప్ప స్థితిలో చూపిస్తుంది. అందుకే పోతన గారు ఆ చిన్న పద్యం అంతా కూడా మెరుపులతోటే తీసుకెళ్ళారు. తొలకారు మెరుగుకైవడి తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. ఆవిడ శరీరం అంతా కూడా తళుక్కని మెరిసిపోతోంది, ధగధగమంటోంది. రెండు కాంతికి సంబంధించినటువంటి విశేషాలే. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించాలి, అంత కాంతివంతంగా ఆవిడ కనపడుతుంటే అసలు అంగప్రత్యంగముల వంక చూసే అవకాశం ఉండదు.
కన్ను ఆకర్షింపబడుతుంది. అది లక్ష్మి అని పిలవబడడానికి కారణం అది. ఆవిడ లోకములనన్నిటినీ చూస్తుంది, అందరూ ఆవిడ వంక చూస్తారు. ఆవిడ చూపుల కోసం సమస్త జగత్ తహతహలాడుతుంది. ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలని. అందుకే లలితాదేవి ఆవిర్భావంలో చెప్పినట్టుగా తల నుంచి పాదముల వరకు వర్ణించారు, మొత్తం ఒక కాంతి పుంజం కింద చెప్పారంతే. అందుకే తలతలమని మేను మెరయ ధగధగమనుచున్ కలుముల నీనటి చూపుల, ఆ చూపులకున్నటువంటి వైభవం అది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం ఆవిడ ఒక్క చూపు చూస్తుంది ప్రసన్నంగా. ఆవిడ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పడిన ఉత్తర క్షణంలో ఇక అలా ఇలా ఉండదు, ఇక ఐశ్వర్యం. అది ఉత్సాహం కానివ్వండి, సంతోషం కానివ్వండి, పూనిక కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి సంపద కానివ్వండి, అవన్నీ కూడా అంత పుష్కళత్వాన్ని పొందుతాయి, అంత సంతోషంగా ఉంటుంది. అందుకే ఆవిడ చూపులలోంచే అంతటి అనుగ్రహ ప్రసరణం చేసింది. అందుకే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే ఆమె యొక్క చేతిలోంచి ఇస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటారు. ఆవిడ చూపు పడితే చాలు, ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఐశ్వర్యము 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 అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు. కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు. శ్రీ సూక్తం అలా మాట్లాడలేదు. కేవలం డబ్బొక్కటే లక్ష్మీదేవి ఇస్తుంది అని నిర్ధారణ చేయకూడదు. లక్ష్మి అంటే జీవితాన్ని పండించగలిగినటువంటి శక్తి. ఆవిడ ఇది ఇస్తుంది ఇది ఇవ్వదు అని ఉండదు, ఆవిడ దేన్నైనా ఇవ్వగలదు. అందుకే కలుముల నీనడి చూపుల, ఆమె చూపుల చేత సమస్తమైన ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అయి ఆవిడ చెలువంబుల మొదటి టెంకి సిరి పుట్టే నృపా. ఆమె ఈ లోకానికంతటికీ కూడా అద్భుతమైనటువంటి సౌందర్యరాశి, లోకమాత మొట్టమొదట సృజింపబడింది అన్నారు. అంటే మళ్ళీ క్షీర సముద్రంలోంచి ఆమె తల్లి క్షీరసాగరానికి కుమార్తెగా ఉద్భవించింది. ఇది ఆమె యొక్క అవతార స్వీకారమునందుండేటటువంటి తత్వం. ఇప్పుడు ఆవిడ క్షీరసాగరంలోంచి వచ్చింది, పాలసముద్రానికి కూతురు. పాలసముద్రానికి ఆవిడ కూతురు కాబట్టి ఇంతకుముందు ఆవిడ లేనిది ఇప్పుడే వచ్చింది అని చెప్పడం కుదురుతుందా? కుదరదు. ఆమె ఇంతకుముందు కూడా ఉంది, ఇంతకు ముందు ఉన్నది, అప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇందులో ఒక పెద్ద రహస్యం మాత్రం ఉంటుంది. ఆమె ఇలా చాలామందికి కుమార్తెగా వస్తుంది. ఒకప్పుడు క్షీరసాగరానికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు భృగువుకి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు జనక మహారాజు గారికి కుమార్తెగా వచ్చింది, ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చింది. అసలు యథార్థంగా చెప్పాలంటే ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా లక్ష్మియే వస్తోంది అని గుర్తు. ఎందుకో తెలుసా? ఆడపిల్ల వస్తోంది అంటే చాలామంది ఆడది ఆడపిల్ల అన్న మాట వాడితే ఏదో తక్కువ అనుకుంటారు. కాదు, తెలుగు భాషలో ఆడపిల్ల ఆడది అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం. ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ అని అర్థం. అక్కడి పిల్ల, అక్కడి పిల్ల ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది అంటే ఇక్కడ పుట్టి నన్ను ధన్యుణ్ణి చేసింది. ఎవరా పిల్ల? పేరు నేను పెట్టాను తర్వాత, ఆమె లక్ష్మి. అందుకే ఎవరి కడుపున ఆడపిల్ల పుట్టనివ్వండి, ఆ పిల్ల పీటల మీదకి వెళ్ళినప్పుడు మాత్రం పద్మంలోనే పెడుతుంది. పద్మంలో తీసుకెడతాను తప్ప ఏ ఇంటా కూడా ఆడపిల్లని పెళ్లి పీటల మీదకి తీసుకెళ్ళేటప్పుడు నడిపించి మాత్రం తీసుకెళ్లరు. ఎవరి ఇంట పుట్టినా లక్ష్మియే పుట్టింది. పుట్టి ఆమె నారాయణుడికి మాత్రమే చెందుతుంది. ఆమె మహాపాతివ్రత్యం అటువంటిది, నిత్యానపాయని. ఆమె శ్రీమన్నారాయణుడికి ఇల్లాలు. ఆ నారాయణుడు ఎక్కడో ఆవిర్భవించి ఉన్నాడు, పెండ్లి కుమారుడు. అందుకే వయసులో మామగారు పెండ్లి కుమారుడి కన్నా పెద్దవాడైనా పిల్లనిచ్చేటప్పుడు లక్ష్మిని నారాయణునికి ఇస్తున్నానని కాళ్ళు కడిగి తీర్థాన్ని పుచ్చుకుంటాడు. లక్ష్మి ఎప్పుడూ నారాయణుడికి పక్కకే చేరుకుంటుంది. అందుకే ఆ తల్లి కూడా
నారాయణుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఎంతమందికైనా కుమార్తెగా వస్తూ ఉంటుంది. ఎంతమందికైనా కుమార్తెగా వచ్చి ఎవరెవరికి కుమార్తెగా వచ్చిందో వాళ్ళని అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, 2 రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. ఒకటి, సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది. అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి, ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్ల ఇంట్లో తిరుగుతోందనుకోండి, లక్ష్మీదేవిని తిరిగినట్టే. ఒకటి, ఆ పిల్ల పుట్టిన వేళ, ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు. 2, ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లని ఎక్కడికి చేరుస్తున్నారు? ఎవరో ఓ పేరున్నవాడికి కాదు ఇస్తున్నది, సాక్షాత్తు నారాయణ స్వరూపాయ వరాయ. ఆ వరుడు నారాయణ స్వరూపుడు. ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు. ఆ చేర్చిన కారణం చేత ఏమైంది? దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు నా తర్వాత వచ్చేవి, 10 తరాలు నా ముందున్నవి, నేను ఒక తరం, 21 తరాలు ఉద్ధరింపబడ్డారు, ఉన్నత లోకాలకి వెళ్ళారు. ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం. అలా చేయగలడా? సాధ్యం కాదు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ఫలితము చేత సత్కరించాలనుకుంటున్నాను అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. అందుకే ఆడది ఆడపిల్ల ఈ మాటలు తక్కువతనమని ఎవడనుకున్నాడో నాకు అర్థం కాదు. అంతకన్నా గొప్ప మాట లోకంలో ఇంకోటి ఉండదు. ఆడపిల్ల అంటే నారాయణుని సొత్తు, శ్రీ మహాలక్ష్మి అని దానికి అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఇక్కడ పుట్టింది, అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ వంశాన్ని వదిలేసింది, ఇంటి పేరు వదిలేసింది, ఇక్కడ ఉన్నవారిని విడిచిపెట్టేసింది, భర్త చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడ మహాపతివ్రత అయి ప్రవర్తించింది. ఎవరు తరిస్తారు అంటే కేవలము అత్తవారు కాదు, ఆ పిల్ల నడవడి చేత 2 వంశములు తరిస్తాయి. పుట్టింటివారు మెట్టినింటివారు 2 వంశాలు తరిస్తాయి. అది మగపల్లవాడి విషయం అయితే వాడు ఎక్కడ పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ఆడపిల్ల 2 వంశాలని తరింపజేస్తుంది. అందుకే అసలు ఆడపిల్ల వచ్చింది అంటే లక్ష్మీదేవే వచ్చింది. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చమత్కారం చేయించారు. జనక మహారాజు గారు కన్యాదానం చేస్తున్నప్పుడు ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవాను గతా సదా అన్నారు. మమ సుత దగ్గర నుంచి మీరు చూడండి, పేరు సీత. సీత అంటే నాగటి చాలుకు పుట్టింది, ఆవిడ పెట్టుకుంది పేరు. నిజానికి ఆ పుట్టిన పిల్ల లక్ష్మి. సీత లక్ష్మీవాచకం. నా ఇంట బిడ్డ పుట్టినా కూడా ఆడపిల్ల పుడితే ఆమె ఇయం సీత మమసుత, నాకు కూతురుగా వచ్చింది. ఎందుకని? నాకు అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంది. ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే. అందుకే మీరు వేదంలో ఉన్నటువంటి మంత్రాల తాత్పర్యాన్ని గమనిస్తే, ఒక పిల్లవాడికి పెళ్ళయింది అంటే అతని ఐశ్వర్యమంతా ఎవరిది అంటే అతనిది కాదు, ఇల్లాలు అంటారు. ఆ ఇంటి యొక్క గృహిణికి చెందుతుంది. అందుకే ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు. చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది. చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలువుకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావని కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగే చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కదంబమాలాత్వం దేవీ కదంబ కాననీపి చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే ఇత్యుక్త్వా దేవతా సర్వే మనయో మనవస్తథా రుర్దుర్నవదనా శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం ఎప్పటేత్ ప్రాతురుద్ధాయ సవై సర్వం లభేత్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం వసుతాం సతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం
కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీ లభతే శ్రియం అని దానికి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు. ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి? ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి. కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం. ఆమె సుశీల, మంచి నడవడి కలిగినటువంటిది, చక్కగా మాట్లాడేటటువంటిది, పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది, ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది, మహాపతివ్రత. అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అంత గొప్పదిగా వర్ణింపబడింది. అందులో ఆ తల్లి దర్శనమిచ్చింది. నేను ఎక్కడ ఉంటాను అంటే కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక. కైలాసంలో పార్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, ఒక మహారాజు గారి దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అయినప్పుడు ఐశ్వర్యమంతా ఎవరిది? ఆమెది. అందుకే ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలతో కట్టినది ఇల్లు కాదు. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే గృహిణి, గృహముచ్యతే. గృహము అని ఎప్పుడు పిలుస్తారంటే దాని యందు ఇల్లాలు ఉన్నంత కాలమే గృహము. పురుషుడు ఎంత బడలిపోనివ్వండి, ఆమె నవ్వుతూ పిలిచి ఒక్క పాత్రతో కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక్క నవ్వు నవ్విందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక మాట మాట్లాడితే సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఆమె వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి పురుషుడికి ఏ మనశ్శాంతి ఉంటుంది? గృహము అంటే మేడ కాదు, భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మి గృహే గృహే. లక్ష్మీదేవి దర్శనం ఎక్కడవుతుంది అంటే చాలా తేలిక. దర్శనం చెయ్యాలన్న కోరిక ఉండాలి, కానీ నా భార్య లక్ష్మీస్వరూపయే, నా పక్కింటి వారి భార్య సాక్షాత్ లక్ష్మి, ఆ భావన నీకు ఉండాలి. కానీ ఆ భావన చాలు నీకు లక్ష్మీ కటాక్షం కలగడానికి హేతు అవుతుంది. దేశానికి అరిష్టం ఎప్పుడు పట్టుకుంటుంది అంటే కనపడినటువంటి ప్రతి ఇల్లాలి వంక కూడా చూడకూడని చూపు చూస్తే అది దోషభూయిష్టం అవుతుంది. ప్రతి ఇల్లాలిని కూడా లక్ష్మీ స్వరూపగా చూడగలిగినటువంటి విశాల హృదయం ఉంటే, అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి ఉంటే, దాని చేత దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లుతుంది.